స్రవంతి అనుమానం నిజమే అత్తయ్య. మీరు ప్రాణాలు తీసుకుంటా అంటేనే పెళ్లి ఒప్పుకోలేదు. వైదేహి ఏదో ఒప్పించిందని చేసుకుంటాడా? పెళ్లి పిట్టల మీద కూర్చున్నా ఎదురుగా వైదేహి ఉంటే 3 ముళ్ళు వేసే క్షణంలో అయినా తాళిబొట్టు వదిలేసి వెళ్ళిపోతాడు. అవునత్తయ్య, నా అనుమానం కూడా అదే. మీరేమో నా మీద ప్రేమతో నాకు కోడలి స్థానం కల్పించాలని, నన్నెవరూ ఏమనకూడదని అందరినీ పిలిచి పెళ్లి చేస్తున్నారు. కానీ అక్కడ జరగకూడదు జరిగి పెళ్లి ఆగిపోతే మీ పరువు, మావయ్య గారి పరువు పోతుంది కదా. అదే అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఇప్పుడేం చేద్దాం? ఈ పెళ్లి మాత్రం జరగాలి. నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఏం చేద్దామంటే ఏమని చెప్పనత్తయ్య? ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి పెళ్లి సమయానికి వైదేహిని లేకుండా చేస్తే చాలు. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. అది మాత్రం కష్టమేమో అనిపిస్తుంది. ఏం కష్టం కాదు. ఇంటి నదిలో నా కొడుకుని వదిలి వెళ్ళమని చెప్పడం లేదు కదా. పెళ్లి జరిగే కాసేపు ఉండద్దని చెప్తున్నావు. తప్పులేదు. అది నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్. నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టి సరిపోయింది. లేదంటే నేనేదో స్వార్థంతో వైదేహిని పంపించేశాను అనుకుంటారు. ఇలాంటి విషయాల్లో స్వార్థమే ఉండాలి చెల్లి. లేదంటే నువ్వు కోరుకున్నది దక్కదు. మరీ అమాయకురాల్లో ఉన్నావే. ఎప్పుడు నేర్చుకుంటావో ఏంటో. ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో చెల్లి. నేను అమాయకురాల్ని. పోను పోను మీకే తెలుస్తుంది నేనెంత అమాయకురాలినో. శ్రీ మహాసంచయ నమః. శ్రీ గురుభ్యో నమః. విష్ణుదేవోగీశ్వరః గురు సాక్షాత్ బ్రహ్మస్మై శ్రీ గురవే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీం శ్రీ నా జీవితం పెళ్లి కాని అమ్మాయి ఒక్కతి కూడా లేదు. అందరూ పెళ్ళైన వాళ్లే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజే విర్వాజినీవతి శ్రీనామ విజీవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు.
ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. బాబు ఆగిపోయావే, తాళి కట్టు. కడతాను పంతులు గారు, కాకపోతే నా భార్య కళ్ళెదురుగా తాలి కడతానని చెప్పారు. తను నాకు పొద్దున్నుంచి కంటికి కూడా కనిపించలేదు. తను కనిపిస్తేనే నేను తాలి కడతాను. పెద్దమ్మా, వైదేహి ఎక్కడా లేదు. మెల్లగా మాట్లాడు. వైదేహి ఇక్కడెక్కడా లేదు. ఇక్కడే ఉంటే వాణ్ణి పెళ్లి చేసుకోమని పంపించేదా? ఇక్కడే ఉందని తెలిసినా కూడా వాడు పెళ్లి చేసుకోడు. అందుకే ఇక్కడెక్కడ ఉన్నట్టు వెతుకుతున్నట్టుగా మేనేజ్ చేయి. అర్థమైంది పెద్దమ్మా. అమ్మా, వైదేహి ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది నాన్నా. వాలి, వంటల దగ్గర ఉందే వచ్చుడు. సరే పెద్దమ్మా. వెళ్ళరా అంజయ్. సరే అయ్యగారు. పంతులు గారు మీరు కానివ్వండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తు. ఆపండి పంతులు గారు, ఆపండి పంతులు గారు, ఆపండి పంతులు గారు, ఆపండి పంతులు గారు. దేవాంశ్, ఏం నాన్నా? లే బాబు, తాడు కట్టు. ఏమైందమ్మా? ఏం లేదండి, మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ఏం లేకపోవడం ఏంటమ్మా? పొద్దున్నుంచి వైదేహి కనిపించక ఏమైందోనని నేను టెన్షన్ పడుతుంటే ఏం లేదంటున్నావేంటమ్మా? అన్న వదలండి, ఎవరు మీరు? నన్ను వదలండి, వదలండి, నన్ను వదలండి. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. ఏయ్, కదలకుండా కూర్చో. ప్లీజ్ వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. ఏయ్, సైలెంట్గా ఉండు. వదలండి. గోల చేసావంటే గొంతు పిసికి చంపేస్తాను. చంపేస్తారా? అంత తప్పు నేనేం చేశాను? మీకేం అన్యాయం చేశాను? అర్థమైంది. ఆ శ్రవంతి మిమ్మల్ని పంపించింది కదా, నేను పెళ్లి ఒప్పుకున్నాను కదా. ఆయన ఎందుకు ఇదంతా చేస్తుంది? ఒకవేళ నేను అక్కడే ఉంటే ఎక్కడ ఆయన నన్ను చూసి పెళ్లి చేసుకోరానా? పెళ్లి జరిగిన తర్వాత వెళ్తానని నేనే బయటకు వచ్చేసాను. నీకు మాట ఇస్తున్నాను, నా వల్ల పెళ్లి ఆగదు. పెళ్లి జరిగాక తిరిగి వెళ్తాను. నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ప్లీజ్ వదలండి. ఏయ్, తిరిగి వెళ్తావా? ఎక్కడికి? నువ్వు వెళ్ళేది డైరెక్ట్ గా పైకే. అంటే శ్రవంతి నిజంగా చంపేమని చెప్పిందా? భార్యగా నా భర్త పక్కన చోటు దొరికితే చాలంది. ఇప్పుడు ఏకంగా నా అడ్డం తొలగించుకోవాలని చేస్తోందా? నా భర్త కోసం నా ప్రాణాలు తీయాలా? ఏయ్, అప్పు.
ఇందాకటి నుంచి చూస్తున్నాం స్రవంతి పెళ్లి అని చావగొడుతున్నావు. నిన్ను కిడ్నాప్ చేయమంది స్రవంతి కాదు. నీ చావుకి నువ్వు చెప్పే పెళ్లికి ఏ సంబంధం లేదు. స్రవంతి కాదు. అయితే నా ప్రాణాలు తీయాల్సిన అవసరం మీకేంటి? మీరు అబద్ధం చెప్తున్నారు. స్రవంతి ఇదంతా చేయిస్తుంది. ఇప్పుడు నా అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం స్రవంతికి తప్ప ఇంకెవరికి లేదు. నిజం చెప్పండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏయ్, ఎలాగూ చచ్చేదానివే కదా, నీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి? నా ప్రాణాలు తీయాల్సిన అవసరం మీకేంటి? చీమకు కూడా హాని తలపెట్టానండి నేను. నన్ను చంపేంత ద్రోహం మీకేం చేశాను నేను? కారణం చెప్పండి. కారణం కావాలా నీకు? చెప్తా విను. నీ చావుకి ఎవ్వరూ కారణం కాదు. నీ పుట్టికే నీ చావుకి కారణం. పెద్దమ్మా, మొత్తం చూశాను. ఎక్కడా వైదేహి కనిపించలేదు. అందరినీ అడిగాను, ఎవరూ కనిపించలేదని చెప్తున్నారు. కౌసల్య, వైదేహి ఎక్కడికి వెళ్ళింది? నేను అదే అడుగుతున్నానన్న. పొద్దుటి నుంచి ఇక్కడే ఉంది, అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది అని అంటున్నారు గాని కనిపించడం లేదు. నాకేదో అనుమానంగా ఉంది. వైదేహి వస్తే తప్ప నేను ఈ పెళ్లి చేసుకోను. నా పుట్టుక ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, నువ్వు జానకిరామయ్య కూతురుగా ఉన్నప్పుడు సంతోషంగానే బతికావు. దేవాంశ్ భార్యవయ్యాక కూడా నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. దశరథరామయ్య కోడలిగా కూడా 100 ఏళ్ల ఆయుష్యే నీ నుదుటిన రాసుంది. కానీ ఎప్పుడైతే నిన్ను కన్నది ఎవరో తెలిసిందో అప్పుడే నీ చావు నిన్ను తరుముకుంటూ వచ్చింది. నా కన్న తల్లి ఎవరు మీకు తెలుసు అన్నమాట? తెలుసు. తెలుసా? అంటే నేను అన్నదని కాదు, నాకు తల్లిదండ్రులు అన్నారు. వాళ్ళెవరో తెలియకనే ఇన్నాళ్ళు ఎన్నో అవమానాలు భరించాను. పిల్లల్ని కానీ అర్హత కూడా లేదనిపించుకున్నాను. ఇప్పుడు బాధ లేదు. మా అమ్మ నాన్నెవరో చెప్పండి ప్లీజ్ అండి. ఏయ్, చావబోతున్నావు కదా, ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? మీరు నన్ను నిజంగా చంపినా పర్వాలేదు, కానీ నా ప్రాణాలు పోవటానికి ఒక్క క్షణం ముందైనా నా కన్న తల్లి ఎవరో చెప్పండి. నేను అనాథని కానన్న తృప్తితో కన్ను మోస్తాను. ప్లీజ్ చెప్పండి, చెప్పండి అన్నా. ఏయ్, ఎలాగో పైకి పోతావు కదా, ఆ దేవుణ్ణి అడుగు, ఎవరికి పుట్టావో చెప్తాడు. ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్నా, మీకు దండం పెడతాను. మా అమ్మ నన్ను ఎవరో చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళేనా? నేను వాళ్ళని చూసానా? ఎందుకు నన్ను వదిలేశారు? ఇప్పుడు ఎక్కడుంది మా అమ్మ? నా పుట్టుకకి నా చావుకి సంబంధం ఏంటి? నేనెందుకు చావాలి? చెప్పండి ప్లీజ్ అన్నా, ప్లీజ్ చెప్పండి అన్నా, మీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పండి. పెళ్లిపీటలెక్కి పెళ్లి చేసుకోను అనకూడదు నాన్న, తప్పు. ఒక పెళ్లి చేసుకొని మళ్ళీ తాలి కట్టడానికి పీటలెక్కగా లేనిది మధ్యలో దిగితే తప్పేం లేదమ్మా. ఇప్పుడు నాకు వైదేహి ఎక్కడుందో తెలియాలి. ఇప్పుడే ఇక్కడికి రావాలి. అంతవరకు నేను తాళి కట్ట.
నాన్న దేవాంశ్, వైదేహి ఇప్పుడు కాకపోతే కాసేపట్లో వస్తుంది. కానీ ముహూర్తం పోతే వస్తుందా చెప్పు. ముందు తాళి కట్టు నాన్న. నా మాట వినరా? వైదేహి వస్తేనే గాని నేను తాళి కట్టను. అయితే వైదేహి రాదు, వైదేహి రాదు, వైదేహి రాదు, వైదేహి రాదు. రాదు. ఎందుకంటే తను లేకపోతే మీరు ఈ పెళ్లి చేసుకోరని తెలుసు కాబట్టి, ఈ పెళ్లి జరగకపోవడమే తనకు కావాలి కాబట్టి, కావాలనే ఎక్కడికో వెళ్ళిపోయింది. వదినా, వైదేహి ఏం చేసినా చెప్పే చేస్తుంది. ఇలా వెనక నుంచి నాటకాలు నడిపించడం తనకి చేత కాదు. అవునమ్మా, తనే దేవాంశుని ఈ పెళ్లికి ఒప్పించి తనే ఎందుకు వెళ్ళిపోతుంది? ఇష్టం లేకపోతే ముందే దేవాంశ్కి చెప్పుండేది కదా. ఒకవేళ పెళ్లికి రావద్దని వైదేహిని ఎవరైనా ఏమన్నా అన్నారేమో. లక్కీ, ఏంటా మాటలు? ఎవరంటారా మాట? అయినా రావద్దు అంటే రావడం మానేస్తుందా? అమ్మా, ముహూర్తం టైం అవుతుంది. సరే పంతులు గారు, రారా. విన్నావు కదా, ముహూర్తం టైం అవుతుందిరా. కూర్చో, కూర్చో, తాళి కట్టు. శ్రవంతి, నువ్వు కూడా కూర్చోమ్మా. నేను కూర్చోనమ్మా. ఎవరు ఎన్ని చెప్పినా సరే వైదేహి వస్తేనే గాని నేను ఈ పెళ్లి చేసుకోను. నన్ను వదిలేండి అన్న, ప్లీజ్ అన్న, మీకు దండం పెడతానన్నా. నా మాట విన్నా? ఏమండి, మీరైనా చెప్పండి. దేవాంశ్, ముహూర్తానికి టైం అయిపోతుంది. వైదేహి వచ్చేస్తుంది. నువ్వు తాళి కట్టు. నాన్న, ఇప్పుడిక్కడ వైదేహి ఎందుకు లేదు? వైదేహి నన్ను వదిలి ఉండదు. ఇక్కడ లేదంటే ఏదో జరిగింది నాన్న. ఎవరో ఏదో అన్నారు. ఏం జరిగిందో నాకు తెలియాలి. దేవాంశ్, అయితే నేను చెప్తున్నాను విను. వైదేహిని ఎవరు ఏమీ అనలేదు. తనే ఇక్కడ ఉండననేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? నిన్నేం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోలేదు నాన్నా. రాత్రి నా దగ్గరకొచ్చి, అత్తయ్య, ఈ పెళ్లి జరగడం నాకిష్టమే గాని ఆయన సవితి మెళ్ళలో తాళి కట్టడం నేను చూడలేను అంది. పెళ్లి సమయంలో మండపంలో ఉండను అని చెప్పేసింది. పెళ్ళయ్యాకొస్తానంది. నేను నమ్మను. వైదేహి నన్ను వదిలి వెళ్ళదు. నిజం, నిజం, నిజం. ఇదే నిజం. అమ్మ అబద్ధం చెప్తుందారా? వద్దమ్మా, దేవాంశ్ బాధపడతాడు అన్నాను. కానీ నేను బాధపడుతూ పెళ్లి చూడలేను అని వెళ్ళిపోయింది. తన బాధని నేను అర్థం చేసుకుని నేను సరే అన్నాను. కావాలంటే తిరిగొచ్చే కడుగు. ఇప్పుడు మాత్రం పెళ్లిపేట్ల మీద కూర్చో. కూర్చో నాన్న, కూర్చో నాన్న. దేవాంశ్, అత్తయ్య గారు చెప్పింది నిజమే కదా. ఒక్కసారి లాజిక్ మీరు ఆలోచించండి. మీరు శ్రవంతిని పెళ్లి చేసుకోవడం చూసి వైదేహి తట్టుకోగలదా? లేదు కదా.
బలవంతంగా ఉంచి బాధ పెట్టడం మంచిది కాదు కదా. అప్పటికి నువ్వు లేకపోతే పెళ్లి చేసుకోడమ్మా అన్నాను. దానికి వైదేహి ఏమందో తెలుసా? ఈ పెళ్లి చేసుకుంటాను అని ఆయన నాకు మాటిచ్చారత్తయ్యా, ఇచ్చిన మాట తప్పరు అంది తెలుసా? అబ్బా అత్తయ్యో, యాక్టింగ్ చింపేస్తున్నావు. ఇప్పుడు చెప్పు నాన్న, ఇప్పుడు చెప్పు. వైదేహి ఇక్కడ లేదు కదా, తనకిచ్చిన మాట తప్పుతావా?